హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి మా కృష్ణాష్టమి వ్లాగ్ అండి. వీడియో పోస్ట్ చేయడం అయితే లేట్ అయిపోయింది. మీ అందరూ మీ ఇళ్లల్లో కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఆ రోజైతే మా వాడిని రెడీ చేయడానికైతే నాకు చాలా టైమే పట్టేసింది. అస్సలు రెడీ అవ్వడు మా వాడు. ఇలాంటి బట్టలు వేసుకోవాలన్నా, ఇలాంటి ఏదన్నా రెడీ అవ్వాలంటే వాడికి అస్సలు నచ్చదు. మరి మా వాడిని ఎలా రెడీ చేశాను, నేనెలా రెడీ అయ్యాను మొత్తం ఈ వీడియోలో చూసేద్దాం రండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే యశోదలాగా రెడీ అవుదాము అని డిసైడ్ అయ్యి శారీ అయితే కట్టేసుకున్నాను యశోద స్టైల్లో. ఇక యశోదలాగా రెడీ అవ్వాలంటే సింపుల్గా మేకప్ అయితే వేసుకోవాలి కదండి. అందుకే మేకప్ వేసుకోవడం స్టార్ట్ చేశాను. పెద్ద ప్రొఫెషనల్ మేకప్ ఏమీ రాదండి నాకు. చాలా సింపుల్గా నాకు వచ్చిన స్టైల్లో నేను వేసుకుంటున్నాను. ఏవైనా తప్పులు ఉంటే మాత్రం ప్లీజ్ లైట్ తీసుకోండి. ఫస్ట్ అయితే ఫేస్ క్లీన్ చేసుకొని తర్వాత ఇలా మాయిశ్చరైజర్ రాసుకున్నాను. ఏదైనా చిన్న మేకప్ చేసుకోవాలన్నా ఫస్ట్ ఫేస్కి అవసరమైంది మాయిశ్చరైజరే కదండి. దాని తర్వాత లాక్మీలో ఇలా సీసీ క్రీమ్ వాడుతున్నాను. ఇప్పుడు ఐస్కి లాక్మే కాజల్ అప్లై చేసుకుంటున్నాను. ఎక్కువ డార్క్గా కాదండి, నార్మల్గా అప్లై చేసుకుంటున్నాను. తర్వాత ఐబ్రో పెన్సిల్తో ఇలా ఐబ్రోస్లో ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేసుకుంటున్నాను. ఐబ్రో పెన్సిల్ యూస్ చేసిన తర్వాత ఐలైనర్ కూడా యూస్ చేశానండి. దానివల్ల మన కళ్ళు ఇంకా అందంగా కనిపిస్తాయి. తర్వాత ఇక లాస్ట్కి పౌడర్ అప్లై చేసుకుంటున్నానండి. నేనైతే మేకప్లో వాడే పౌడర్ అయితే యూస్ చేయనండి, నాకు అంతగా నచ్చదు. నార్మల్గా నేను యూస్ చేసేదైతే బేబీ పౌడర్. మా వాడికి అప్లై చేసే పౌడరే నేను కూడా యూస్ చేస్తాను. నాకు ఎప్పటి నుంచో అదే అలవాటు, అదే అప్లై చేసుకుంటాను. ఇక లిప్స్కి అయితే లిప్స్టిక్ ఏమి యూస్ చేయట్లేదు. నేను టింటెడ్ లిప్ బామే యూస్ చేస్తున్నాను. అది సరిపోతుంది అని అనిపించి ఇంకా లిప్ బామే యూస్ చేశాను. నాకు తెలిసినంతలో నేనైతే రెడీ అయిపోయానండి. అంతే, ఇదే నా ఫైనల్ యశోద లుక్. ఎలా ఉందో చెప్పండి. ఏమైనా తప్పులు ఉంటే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఇక మా వారిని రెడీ చేసేద్దాం, వచ్చేయండి.
మా వాడికి ఇలా పంచ వేసేసి టీవీ పెట్టయితే సోఫా మీద కూర్చోబెట్టాను. అసలు ఆ పంచ వేసుకోవడానికి కూడా అసలు ఎంత టైం పట్టిందంటే ఆ డ్రెస్ వద్దంటే వద్దు అని కూర్చున్నాడు. ఇప్పుడు బొట్టు పెట్టడానికి కూడా చూడండి అసలు వద్దు అంటాడు. బొట్టు పెట్టుకోను ఏది వద్దు అని అంటుంటాడు మా వాడు. అది సంగతి. ఐస్ క్రీమ్ ఇస్తాను అని చెప్తే మా వాడు ఏమాత్రం రెడీ అవ్వడానికి కూర్చున్నాడు. లేకపోతే అస్సలు అంటే ముట్టుకొనివ్వడు. ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఐస్ క్రీమ్ కోసం రెడీ అవ్వడానికి కూర్చున్నాడు. చూసారా వీడియోలో చూసుకొని వాడి ఎక్స్ప్రెషన్స్. రెడీ అయితే మంచిగా ఏం టెన్షన్ తీసుకోవచ్చు. మంచిగా రెడీ అట్లా పెట్టా. దాంట్లో చూసుకో నువ్వు. చాలా సేపటి తర్వాత బొట్టు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆర్నమెంట్స్ అన్నీ వేద్దామని తీసుకొచ్చాను. అబ్బాబ్బా ఆర్నమెంట్స్ చూసి వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి. నాకొద్దు అవన్నీ గుచ్చుకుంటున్నాయి అని అంటున్నాడు. హ్యాండ్స్కి ఇప్పుడు పారాని అప్లై చేస్తున్నాను. ఈ పారాని అయితే కొంచెం సైలెంట్గానే పెట్టించుకున్నాడు. వాడికి మెహందీ అని కొంచెం నచ్చినట్టుంది. హ్యాండ్స్కి పెట్టడం అయిపోయిన తర్వాత కాళ్ళకు కూడా ఇలా పారాని అప్లై చేస్తున్నాను. నేనైతే అస్సలు పెట్టించుకోడు అని అనుకున్నాను, కానీ పర్లేదు. ఆర్నమెంట్స్ అన్నీ వేసి ఆ డ్రెస్ వేసేసరికి ఒక దగ్గర బిగుసుకొని పోయినట్టు అట్లా కూర్చున్నాడు అక్కడి నుంచి కదలకుండా. వీడికి పారాని అప్లై చేయడం అయిపోయిన తర్వాత ఇంకా నన్ను కూడా పెట్టుకో అని అన్నాడు అనమాట. సరేలే అని నేను కూడా ఇంకా అప్లై చేసుకుంటున్నాను. ఇంకా తొందరలో అప్లై చేసుకునేటప్పుడు కొంచెం అలా కారిపోయింది. అయినా పర్లేదు, ఓకేలే. మనమేమి ప్రొఫెషనల్గా రెడీ అవ్వట్లేదు, ప్రొఫెషనల్ ఫోటోషూట్ కూడా కాదు కాబట్టి ఓకే. మేము ఫ్యాన్ వేసుకోవడం వల్ల ఫ్యాన్ సౌండ్కి వీడియోలో చాలా డిస్టర్బెన్స్ ఉంది అని వాయిస్ మొత్తం తీసేశాను. అసలు యాక్చువల్ వాయిస్ పెట్టుంటే చాలా బాగుండేది. వాడి మాటలు, వాడి అల్లరి, అసలు వాడి చిరాకు పడడం ఇవన్నీ ఒరిజినల్గా పెట్టుంటే బాగుండేది. కాకపోతే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ వాయిస్ అంతా తీసేయాల్సి వచ్చింది. ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ ఎందుకు వేస్తున్నావు నాకు? నేనేమన్నా గర్ల్నా? నేను గర్ల్ని కాదు, నేను బ్యాంగిల్స్ వేసుకోను, ఇయర్ రింగ్స్ పెట్టుకోను అని. అసలు అబ్బబ్బా వాడి మాటలకు మాకు ఎంత నవ్వొచ్చిందో.
ఇలా నేను లిప్ బామ్ అప్లై చేస్తే చూడండి, ఆ లిప్ బామ్ మొత్తం నాకేసాడు, ఆ లిప్ బామ్ మొత్తం తినేసాడు. ఐస్ క్రీమ్ కావాలా వద్దా చెప్పు, ఒకటే చెప్పు, నాకు ఐస్ క్రీమ్ కావాలా వద్దా? ఫైనల్లీ మా చిన్ని కృష్ణుడు రెడీ అయిపోయాడు. చూడండి ఎంత స్టిఫ్గా ఉన్నాడో చూడండి. వాడికైతే అస్సలు ఇష్టం లేదు. వాడి ఫేస్ చూస్తే అర్థమైపోతుంది ఏదో ఐస్ క్రీమ్ కోసం అలా ఉన్నాడు, కానీ లేకపోతే నా అసలు ఒక్కటి కూడా పెట్టించుకునేవాడు కాదు. లాస్ట్ ఇయర్ చూడాలి అస్సలు రెడీ అవ్వలేదు, ఈసారి ఐస్ క్రీమ్ ఇస్తాను అన్నందుకు ఈ మాత్రం ఉన్నాడు అసలు. సరే, సరే. వావ్. చిప్స్ మమ్మల్ని హ్యాపీ కృష్ణాష్టమి. మంచిగా హ్యాపీ కృష్ణాష్టమి గట్టిగా. కృష్ణాష్టమి కృష్ణాష్టమి. ఇంత కష్టపడి ఇంత రెడీ అయ్యాక ఫొటోస్ దిగకుండా ఉంటామా? ఫొటోస్ దిగుదామని పైకైతే వెళ్ళిపోయాము టెర్రస్ పైన ఇంకా ఫొటోస్ దిగడానికి కూడా అబ్బబ్బా అసలు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు, అంత ఫీల్ అయిపోతున్నాడు మా వాడు. వద్దు నాకు తీసేయండి అని అంటున్నాడు. ఇక ఏదోలాగా కష్టపడి ఫొటోస్ అయితే తీసుకున్నామండి, కొన్ని ఫొటోస్. ఇక ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మాకు టోటల్గా 5 hours టైం పట్టింది. 5 hours కష్టపడితే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. అబ్బబ్బా, కానీ ఇంత టైం పట్టినా మన పిల్లల్ని రెడీ చేసుకొని ఇలా అందంగా చూసుకోవడంలో ఆ సాటిస్ఫాక్షనే వేరు కదండి. ఏమంటారు? మీ అందరి పిల్లలు కూడా ఇంతేనా? ఇలా మీరు కూడా ఇంతేనా? ఇలా క్యూట్గా రెడీ చేసుకొని హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారా? కామెంట్ చేయండి. కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. అంతేనండి ఈరోజుటి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.